ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాయంత్రం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణ వెస్ట్ ఏషియా టెన్షన్ల గురించి జరిగింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత దాడులు, ప్రతీకారాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్లో సంభాషణ జరుపుతూ ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి గురించి చర్చించారు. ఇటీవల పరిణామాలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతను ప్రాధాన్యతగా ఉంచుకోవాలని నొక్కి మరీ చెప్పారు. ఘర్షణలు త్వరగా ముగియాలని భారతదేశం స్పష్టం చేశారు. కాగా ప్రధానమంత్రి యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నయీన్ తో కూడా మాట్లాడారు. యుఏఈ ప్రెసిడెంట్, నా సోదరుడు యుఏఈపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడుల్లో మరణించిన వారికి నా సానుభూతి అని తెలిపారు. ఈ కష్టకాలంలో భారతదేశం యుఏఈతో పూర్తిగా నిలబడుతుందని చెప్పారు. యుఏఈలో నివసిస్తున్న భారతీయుల సమాజాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదములు తెలిపారు. ఉద్రిక్తతలను, ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇస్తామని నరేంద్ర మోడీ గారు ఆ కాల్లో తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి వస్తుంది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఉత్తరప్రదేశ్లో భారీ ప్రదర్శనలు, మౌనింగ్ మార్చ్లు జరుగుతున్నాయి. ఇది ప్రధానంగా షియా ముస్లిం సమాజం నాయకత్వంలో జరుగుతున్నాయి. వారు ఖమేనీ షహీద్ గా భావిస్తున్నారు. ఆయన మరణాన్ని కవళ్లి యాక్ట్ గా ఖండిస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే లక్నోలో వేలాది మంది షియా ముస్లింలు సమావేశమయ్యారు. బ్లాక్ ఫ్లాగ్లు, ఖమేనీ ఫోటోలతో మార్చ్లు, అమెరికా ఇజ్రాయెల్ డౌన్. ఒక ఖమేనీ చనిపోతే 1000 మంది ఖమేనీలు వస్తారని, ఖమేనీ మీరా షేర్ అని స్లోగన్లు చెప్తున్నారు. మహిళలు ఏడుస్తూ ఫోటోలను పట్టుకొని ప్రదర్శనలు చేస్తున్నారు. షియా క్లెరిక్స్ 3 రోజులు మౌనింగ్ ప్రకటించారు. బ్లాక్ దుస్తులు, బ్లాక్ ఫ్లాగ్స్ ఇంట్లో ఎగురవేయాలని పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా పశ్చిమ యూపీలో కూడా ఇదే పరిస్థితి. వేలాది మంది మహిళలు క్లెరిక్స్ తో సహా అందరు బ్లాక్ దుస్తుల్లో మార్చుల్లో పాల్గొంటున్నారు. యుఎస్ ఇజ్రాయెల్ పై స్లోగన్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ అకౌంటబిలిటీని కోరుతూ ప్రదర్శనలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారో కింద కామెంట్ చేయొచ్చు కదా. एक गीदड़ ने एक शोयर को धोखे से मार दिया।